పెళ్ళి అయిపోయిన తర్వాత బాగా చేంజ్ అయిన రూమ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుసంజు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాము. సో కర్ణాటక ట్రిప్ డే 2 మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను. చిక్మంగళూరు చాలా ఎక్స్ప్లోర్ చేసేది కూడా ఉంది, బట్ టైం కన్స్ట్రైన్ వల్ల మనము చూడవలసిన ప్లేసెస్ మాత్రమే కవర్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ హాఫ్ డేలో మేము కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో జాలీగా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ చిక్మంగళూరు చూసేసాము. సో ఇప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్ టు డివోషనల్ టైమ్. సో డే 3 అనమాట. ఇది వెరీ ప్రొడక్టివ్ డే అని చెప్పచ్చు. చాలా ప్లేసెస్ కవర్ చేసాము, మేము అనుకోని ప్లేసెస్ కూడా కవర్ చేయగలిగాము. సో ఆల్మోస్ట్ పోస్ట్ లంచ్ చిక్మంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయాము శృంగేరికి. సో మాకు ఈసారి దర్శనాలన్నీ కూడా ఎంత బాగా జరిగాయంటే అన్ని గుళ్ళల్లో కూడా 2 టైమ్స్ దర్శనం చేసుకోగలిగామన్నమాట. శృంగేరికి ఆల్మోస్ట్ 7 ఆ టైంలో రీచ్ అయ్యాము. వెంటనే రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే 8:30కి అంతా గుడి క్లోజ్ చేస్తారనమాట. సో ఆ లోపల ఒకసారి దర్శనం చేసుకుందాము, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకొకసారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్తున్నాము. సో అదే అనమాట మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. శృంగేరిలో వచ్చేసి శారదాదేవి ఉంటారు అమ్మవారు. అదొక శక్తిపీఠము, చాలా ఇంపార్టెంట్ సేక్రెడ్ ప్లేస్ కూడాను, మస్ట్ వాచ్ ప్లేస్ అనే చెప్పచ్చు ఇది కూడా. సో నైట్ ఒకసారి దర్శనం అయిపోయింది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసేసాము. చాలా తొందరగా లేసాము, ఎందుకంటే చాలా లాంగ్ డే ఉండబోతుంది కదా. సో టైం అనేది తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి వెళ్ళిపోయామన్నమాట. కర్ణాటక టెంపుల్స్ అన్నిట్లో కూడా నాకు బాగా నచ్చింది ఏంటి అంటే హడావిడి ఎక్కడే కానీ ఉండదు. ఇప్పుడు చూడండి, మనం చూస్తుంది శక్తిపీఠం, అది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ అనేది చెప్పొచ్చు కదా. అయినా కూడా ఎటువంటి ఆర్భాటం కానీ ఇట్లా హడావిడి కానీ ఏమీ లేదు, చాలా పీస్ఫుల్గా చేసుకున్నాం. ఇది వచ్చేసి టెంపుల్ ప్రిమిసెస్ లోపల అమ్మవారు ఎంత కళగా కనిపిస్తారంటే మాకైతే ఆల్మోస్ట్ చాలా దగ్గర నుంచి చాలాసేపు ఉండగలిగాము. ఈ శృంగేరి టెంపుల్ చాలా పెద్దది, ఓల్డెస్ట్ టెంపుల్ కూడా, ఆల్మోస్ట్ 1330s ఆ టైంలో కట్టిన టెంపుల్. ఈ టెంపుల్కి పక్కన ఒక టెంపుల్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది ఆర్కిటెక్చర్ అది కూడా. పదండి ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట, టెంపుల్కి కరెక్ట్గా రైట్ సైడ్లో ఉంటుంది, చాలా హైట్లో కూడా కట్టినట్టు మనకి కనిపిస్తుంది అనమాట. ఇది నాకు ఆల్రెడీ సెకండ్ టైం ఈ టెంపుల్ చూడడం, చిన్నప్పుడు చూసాను ఎప్పుడో. సో ఈ కర్ణాటక ట్రిప్ మొత్తానికి మనమే అనమాట గైడ్. సో నైట్ చూసినప్పుడు నాకు ఈ టెంపుల్ కనపడలేదు, ఎక్కడుందబ్బా అని చెప్పి నేను చెప్తున్నా వీళ్ళకి, ఇది పెద్ద టెంపుల్ ఒకటి ఉండాలి, ఒక బ్రిడ్జ్ ఉండాలి, ఒక నది కూడా ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది అని చెప్పి. బట్ నైట్ కదా, చీకటి అయ్యేసరికి మాకేం కనపడలేదు. మళ్ళీ మార్నింగ్ చూసాను, అదే నేను చెప్పా కదా అని చెప్పేసి కొంచెం బిల్డప్ కొట్టామన్నమాట. సో అది అనమాట. ఆ టెంపుల్ లోపల చాలా ఓల్డెస్ట్ స్టాచ్యూస్ మనకి కనిపిస్తాయి. అందులో ఒకటి మన వినాయకుడు. సో మొత్తం ఆర్కిటెక్చర్ అయితే ఒక రథం లాగా ఉంటుంది, ఎంత బాగుందంటే. అది కూడా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, ఫుల్ ఫాగ్ ఉండింది, వింటర్ సీజన్లో వెళ్ళాము. బెస్ట్ మనకి విజువల్స్ అయితే మాకు చాలా బాగా అనిపించాయి. ఈ వీడియో క్రెడిట్స్ అన్నీ కూడా అరుణ్కే సొంతం అనమాట, ఎందుకంటే చాలా ఓపిక్గా నీట్గా తీశాడు, ఎటువంటిది మిస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే ఆర్కిటెక్చర్ అంత బాగుందన్నమాట. సో అందరూ చూడగలగాలి, రేపొద్దున మేము వీడియోస్ చూసుకున్నా కానీ ఆ మెమొరీస్ అన్నీ రీకాల్ అవ్వాలి అని చెప్పి చాలా కష్టపడ్డాడు. యాక్చువల్ టెంపుల్ కంటేను ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటారు. ఇది సమ్ 1330s ఆ టైంలోనే కట్టారనమాట. సో ఇది యాక్చువల్ టెంపుల్ కాదు, బట్ సైడ్న ఉండేది శక్తిపీఠం అనమాట.
సో ఆ మెయిన్ టెంపుల్ నుంచి కొంచెం మనం ఇటు వెళ్ళిపోతే మనకి నది అనేది కనిపిస్తుంది. తుంగభద్ర నది వెరీ సేక్రెడ్ నదిగా అందరూ ట్రీట్ చేస్తారనమాట. ఇక్కడ స్టెప్స్ మాత్రం బాబోయ్ ఒక్కొక్కటి డబల్ స్టెప్ అనమాట. ముసలోళ్ళలాగా ఒక్కొక్క స్టెప్ దిగాల్సి వచ్చింది మాకు. ఇదిగోండి చూడండి, చెప్పా కదా బ్రిడ్జ్ ఉంటుంది అదని. అక్కడ వచ్చేసి పీఠాధిపతులకి ఒక పెద్ద ఆశ్రమం కూడా ఉంటుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమంకి కూడా మనకి ఎంట్రీ ఉండేది, బట్ ఇప్పుడు ఎందుకో రెస్ట్రిక్ట్ చేశారంట. ఓన్లీ ఆ పీఠాధిపతులు అండ్ ఆల్సో ఆ ఆశ్రమంకి రిలేటెడ్ పీపుల్ని మాత్రమే అక్కడికి ఎంట్రీ ఉంది అంట. సో ఇక్కడ చూసారా అందరూ మార్నింగే సూర్యావందనం చేసుకుంటున్నారు. ఎంత బాగుందంటే అక్కడ పురోహితం నేర్పించే పాఠశాల అంటే స్కూల్ లాగా అనమాట. అన్ని మంత్రాలు అవన్నీ కూడా చిన్న పూజారులు కూడా ఉన్నారనమాట, చిన్న పిల్లల నుంచి. ఎంత బాగా అంటే ఒక 100s of పీపుల్స్ అట్ ఎ టైమ్ మంత్రాలు చదివితే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా బాడీకి. అట్లా మేము మార్నింగే వినేసరికి చాలా బాగా అనిపించింది. చాలా స్పిరిచువల్గా పీస్ ఆఫ్ మైండ్ తోటి వినేసరికి ఇంకా చాలా పాజిటివ్గా అనిపించింది మాకైతే. సో ఇక్కడ చూసుకుంటే చేపలు కనిపిస్తున్నాయా మీకు అందరికీ? ఐ డోంట్ నో వెదర్ యూ కుడ్ సీ ఆర్ నాట్. ఈ చేపలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ చేపల్ని ఎవ్వరే కానీ దాన్ని హంటింగ్ కానీ ఫిషింగ్ కానీ ఎవ్వరూ చెయ్యరు ఇక్కడ. ఎందుకంటే ఆ చేపల్లో ఒక చేపకి ఆది శంకరాచార్యులు ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వచ్చినప్పుడు కేరళ నుంచి దేవుడి మహిమలు ఉన్న ఒక ముక్కు పొడకను తెచ్చి ఆ చేపకి పెట్టారంట. సో అది ఒక దేవుడి చేప అని చిహ్నంగా చూపించడానికి ఆ చేప ఇప్పటికీ ఉంది అని చెప్పేసి నమ్ముతారనమాట. సో అందుకు ఇక్కడున్న చేపలన్నీ కూడా దేవుడి చేపలే అని చెప్పేసి ఎవ్వరే కానీ అసలు ఈ వాటర్లోకి కూడా మనకి బాతింగ్కి ఇటువంటివి అస్సలు రిస్ట్రిక్టెడ్. సో ఎంతసేపు ఉన్నా మనము అక్కడి వరకు వెళ్ళచ్చు అంతే. దానికి ఫిషెస్కి మనం కొంచెం ఫుడ్ కానీ అలా వేయచ్చు అనమాట. సో నేను చెప్పా కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తూనే ఆ స్టోరీని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్లో కూడా వీళ్ళు ఇలా చూపించారనమాట. సో అదే ఇక్కడ మీ అందరి కోసం కూడా చూపిస్తున్నాము. ఈ చేపలు కూడా చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఇది ఒక రకమైన చేపలు ఎక్కడ మనకి వేరే చోట్ల ఎక్కడా కనపడవు, ఓన్లీ ఇక్కడ మాత్రమే కనిపిస్తాయంట. అండ్ దట్టు ఇక్కడ ప్రవహించే నది వచ్చేసి తుంగభద్ర నది. ఎప్పుడు అది ఇంకిపోదంట, అది ఇంకొక స్పెషాలిటీ. ఒక ఆర్టికల్ చదివాను రీసెంట్గా, దాంట్లో ముక్కు పొడకకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు విమెన్ అని చెప్పేసి రాసిందనమాట. ఏంటంటే విమెన్ ఒక ఇండివిజువాలిటీని రిప్రజెంట్ చేస్తూ ఆ ముక్కు పొడక అనేది మనకి చిహ్నంగా ఉంటుందంట. అండ్ ఆల్సో వాళ్ళకంటూ ఒక కరేజ్నెస్ని కూడా ఆ ముక్కు పొడక అనేది చూపిస్తుంది అనేసి రాశారనమాట. లక్కీగా నాకెందుకో చిన్నప్పటి నుంచి ముక్కు పొడక అంటే చాలా ఇష్టం, కలెక్షన్ కూడా చాలా ఇష్టంగా చేస్తుంటాను. సో రిలేట్ అయ్యిందనమాట మనకి. సో ఆ మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకుని పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటే వెళ్ళాము, దర్శనం చేసుకున్నామని. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు శృంగేరిలో ఉన్నాము. మార్నింగే లేచి దర్శనం చేసుకొని ఇక్కడ ఇంకో టెంపుల్ ఉండి వచ్చాము. పొద్దున్నే మాకు మంచి ఎక్సర్సైజ్. ఈ టెంపుల్ చూస్తేనేమో పక్కనే ఉన్నట్టు అనిపించింది, కానీ ఎన్ని మెట్లున్నాయో సడన్గా తిరుపతికి వచ్చామా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఇట్లా కాదు అని చెప్పేసి ఇదంతా ఒక స్పీడ్ మోషన్లో పెట్టాను, అంతసేపు పట్టింది మాకు ఎక్కడానికి. సో అదొక శివాలయం అనమాట. దర్శనం చేసేసుకొని ఇంకా గబగబా వెళ్ళిపోయాం. నువ్వు పంచగొట్టి ముందు వైపు నడుస్తే ఇట్టుంటే నేను ఎక్కి నడుస్తాలా? అట్లనే ఒకటే ఉండకూడదు, నువ్వు ఇట్లా వచ్చేసి మళ్ళీ వెనక నుంచి ఇట్లా పాట నాకెందుకు ఇచ్చినావు? పరిగెత్తుకుంటూ పోయి ప్రభావం కడతారు.
అట్లా అనమాట, డైరెక్టింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నాడు మాకు అరుణ్, ఇట్లా తీయండి అట్లా తీయండి అని చెప్పేసి. సో ఫుల్ ప్యాక్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట నెక్స్ట్ ప్లేస్కి. ఈ శృంగేరి స్టార్టింగ్లో చాలా ఆవులు ఉంటాయి. ఇన్ కేస్ మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ కనిపిస్తే వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టండి. చూడండి మా అరుణ్ ఎంత బాగా పెడుతున్నాడు. ఎక్కడ యానిమల్స్ కనిపించినా ఫస్ట్ ఉంటాడు, కుక్కలకి కానీ ఆవులకి కానీ అదే పని కొనుక్కొని వచ్చి మరీ పెడతాడు అనమాట. చాలా మంచిగా అనిపించింది. అవి చూడండి పోటీ పడుతున్నాయి ఒకటికొకటి తినాలని చెప్పేసి. సో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హొర్నాడు, నా ఫేవరెట్ ప్లేస్. హలో ఫ్రెండ్స్, మేమేమో ట్రిప్కి వచ్చింటే వీళ్ళు ఏమో ఆఫీస్ ముచ్చట్లు మాట్లాడుకుంటారు, అది కూడా ఆదివారం. మేము మారిపోయాం సార్, మేము మారిపోయామండి. హొర్నాడుకి వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. బాయ్. సో అట్లా సరదాగా స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉండింది. హొర్నాడుకి వెళ్ళే రూట్ అయితే ఇంకా చాలా బాగుంది. అది మీ వీడియోస్లో అస్సలు జడ్జ్ చేయలేము. మీరు ఖచ్చితంగా ఐ విట్నెస్ చేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. సో హొర్నాడు వచ్చేసి అన్నపూర్ణాదేవి. ఈ దారి మొత్తం కూడా మనకి ఒక్క చెట్లు అనమాట. మనకి ఒక్క పళ్ళు వస్తాయి కదా, ఇవన్నీ కూడా ఒక్క చెట్లు. మీకు కొత్తగా అనిపించాయి కదా, మాకు కూడా తెలియదు ఫస్ట్. మేము ఈత చెట్లు లేకపోతే టెంకాయ చెట్లు అయితే కాదు అనిపించింది, బట్ సంథింగ్ డిఫరెంట్ అని అర్థమైంది. అయితే మా డ్రైవర్ చెప్పాడు అనమాట, ఇవన్నీ ఒక్క చెట్లు, అవి కూడా కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని బాగా రైపెన్ అయి ఉన్నాయి అనమాట. సో మాకు ఆ డిఫరెన్సెస్ కూడా చూపించాడు అనమాట, పచ్చివి ఎట్లున్నాయి రైపెన్ ఎట్లున్నాయి అని చెప్పేసి. సో మొత్తం కంట్రీ వైడ్ మనకి ఒక్కళ్ళు సప్లై చేసేది మాత్రం కర్ణాటక నుంచే, అది కూడా ఈ పర్టికులర్ ఏరియా నుంచే అంట. సో ఇది కొత్తగా తెలుసుకున్నాం ఈ ట్రిప్లో. ఎటు చూసిన పెంకుటిల్లులు, ఈ ఒక్క చెట్లు, చుట్టూ గ్రీనరీ, ఆకాశం మొత్తం క్లియర్గా ఉంది. ఇంతకంటే ఇంకా ఎంత పీస్ఫుల్ లైఫ్ ఎవరికన్నా వద్దనుకుంటారా చెప్పండి. మేము అదే అనుకున్నాం. జర్నీ మొత్తం కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి అసలు ప్రపంచం అనేది అదంతా పక్కన పెట్టేస్తే దే ఆర్ లీడింగ్ ద వెరీ హ్యాపీ, హెల్దీ అండ్ పీస్ఫుల్ లైఫ్. ఇంతకు మించిన ప్యూర్ ఆక్సిజన్ వాళ్ళకి ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి. ఇటువంటి పీపుల్ ఇక్కడున్న లోకల్స్ వచ్చి మన సిటీస్లో ఉంటే మాత్రం వాళ్ళు వద్దురా బాబు అని చెప్పేసి వెళ్ళిపోతారేమో. మాటల్లోనే మనము హొర్నాడుకి వచ్చేసామన్నమాట. మొత్తము ఒక కార్నర్కి ఉన్నట్టు ఉంటుంది ఈ ప్లేస్. అస్సలు రష్ే ఉండరు. ఇది నేను సెకండ్ టైము ఫస్ట్ టైం ఎలా ఉందో అట్లనే అనమాట. అన్నపూర్ణాదేవి మనకి పేరులోనే ఉన్నట్టుగా 24/7 మీకు అసలు ఫుడ్కి అనేది ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. దర్శనానికైతే అసలుకే ప్రాబ్లం లేదు. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమైనా టికెట్ అలా తీసుకుందామా అనిపించింది, కానీ టికెట్ తీసుకున్న వాళ్ళే ఇంకా అంటే వాళ్ళు అర్చన చేయించినారనుకోండి, వాళ్ళే ఇంకా వెయిట్ చేశారు. మేము స్ట్రైట్ అవే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయినా కూడా అసలు బిందాస్గా వెళ్ళిపోయాము. టూ టైమ్స్ అది కూడా చాలా పీస్ఫుల్గా చేసుకున్నాం అనమాట. సో ఇది గుడి యొక్క ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ మనం ఎక్కేసినామంటే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. ఇటు సైడ్ టెంపుల్స్ అన్నీ కూడా మనకి కొంచెం కేరళ అటువంటి ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అనమాట. మనకి మెయిన్గా గుళ్ళు అంటే పెద్ద పెద్ద గోపురాలు అలా ఉంటాయి కదా. సో ఇటు సైడ్ మాత్రం అలా ఉండదు, చాలా కొత్తగా ఉంటాయి. సో ఇది అమ్మవారి విగ్రహం. 6 feet టాల్ ఉంటారు అమ్మవారు. ఆల్మోస్ట్ గర్భగుడి వరకు మాకు ఎంట్రీ ఉన్నింది. చాలా బాగా అనిపించింది అనమాట. మాకు హార్డ్లీ ½ an hour కూడా పట్టలేదు దర్శనానికి. సో టైం ఉన్నింది అనేసి మా డ్రైవర్ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళాడు, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇన్ అవర్ ప్లాన్. ఒక టీ ఎస్టేట్. నేను ఫస్ట్ టైం చూడడం టీ ఎస్టేట్. కళ్ళకి ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే అంత ప్లెజెంట్గా ఉంది. కర్ణాటక స్టేట్, దట్ సౌత్ ఇండియాలో ఇది లార్జెస్ట్ టీ ఎస్టేట్ అంట. ఆల్మోస్ట్ 5,000 acres ఇది స్ప్రెడ్ అయి ఉంది.
అంత టీ ఎస్టేట్స్ మధ్యలో ఒక గుడి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే, అది కూడా వినాయకుడి గుడి అనమాట. చూడండి, ఫుల్ ఆన్ గ్రీనరీ, మనం వెళ్ళొచ్చు లోపలికి కూడా. సో ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకొని తర్వాత కొంచెం ఈ టీ ఎస్టేట్స్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. స్టార్టింగే ఈ ఎలకమామ మనకి ఎంట్రీ ఇచ్చారనమాట. ఇట్లాగా బాగుంది కదా, క్యూట్గా. సో వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇట్లా లోపలికి వెళ్ళాము, టీ ఎస్టేట్స్ లోపలికి. స్మెల్ అయితే ఎంత బాగుండిందో అసలు. టీ బేసిక్గా నేను తాగను, బట్ స్టిల్ స్మెల్ అయితే చాలా మా డ్రైవర్ చెప్తుండే అనమాట, ఎర్లీ మార్నింగ్స్ కనుక వస్తే సూపర్ ఫోటో షూట్కి అయితే చాలా మంచి ప్లేస్ అనేసి అన్నాడు. కానీ మేము వచ్చిన టైం కూడా నాకైతే బాగా అనిపించింది, బికాజ్ ఫుల్ బ్రైట్గా సన్ వచ్చేసి మేము కలర్ఫుల్గా రెడీ అయిపోయాము. అండ్ చుట్టూ గ్రీనరీ, చాలా బాగా వచ్చాయి ఫొటోస్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ధర్మస్థలాకి వచ్చేసామన్నమాట. ఇట్స్ అ లాంగ్ జర్నీ. అదంతా షూట్ చేయలేకపోయాను బికాజ్ ధర్మస్థలాలో చాలా రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. యాజ్ ఇట్ ఈజ్ అలానే అయ్యిందనమాట. ఇది ఎంట్రన్స్. ధర్మస్థలాలో వచ్చేసి మనకి శివుడు ఉంటారనమాట, విచ్ ఇస్ వెరీ సేక్రెడ్. మేము వెళ్ళింది కరెక్ట్గా కార్తీక మాసంకి నెక్స్ట్ రోజు స్టార్ట్ అవుతుందంటే ముందు రోజు వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ మాకు అప్పుడు 1 hour టైం అయితే పట్టింది. రష్ అయితే బాగున్నారు, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే మేము అనుకున్నట్టే టైంకి జరిగిపోయింది కాబట్టి. సో మన క్యూలో ఉంటే బోర్ కొడుతుంది కదా. సో బోర్ కొట్టినప్పుడు అరుణ్ ఏం చేస్తాడంటే నన్ను విసిగిస్తాడు అనమాట. విసిగిచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అప్పుడు తీసుకున్న క్లిప్ ఇది చాలా క్యూట్ అనిపించింది మాకైతే. సో ఇట్లా క్యూ ఉన్నా మూవ్ అవుతూ ఉంటే ఏం మనకంత పెద్దగా కష్టంగా అనిపించదు. అయినా మన తిరుపతి క్యూల కంటే కాదులేంది. చిన్నప్పుడు ఆ క్యూలు చూసి షెడ్లలో వెళ్ళి అవన్నీ చూస్తే అవన్నీ ఎట్లా వెళ్ళాంరా బాబు అనిపిస్తుంది ఇప్పుడు. సో ఫాస్ట్గా నడిచేస్తున్నాము. దర్శనం అయితే బాగా అయ్యింది అక్కడ, అసలు ఫోన్స్ నాట్ అలౌడ్. సో ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి అంటే కొక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి. సో కొక్కికి వెళ్ళే దారిలో మాకు ఒకటి సౌత్ అడక అని చెప్పేసి మా డ్రైవర్ అన్న చూపించాడనమాట. టెంపుల్ అయితే చాలా కొత్తగా ఉంది. వినాయకుడి టెంపుల్ అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పేసి నమ్ముతారు. గుడి గోపురం ఇటువంటివి ఏమీ ఉండదు. ఇలా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రీ మొత్తం కూడా మనకి ఇలా గంటలే కనిపిస్తాయి అన్నమాట. సో ఈ సౌత్ అడక మహాగణపతి విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏదన్నా కోరిక అనుకొని ఈ గుడిలో కనుక గంట కడితే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి. సో అది చూసేసుకొని కొక్కికి వెళ్ళిపోయాము. మెయిన్ మేము కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేసింది కొక్కి చూడడానికే. నేను చూశాను, అరుణ్కి చూపించాలనేది నా ఉద్దేశం అనమాట. సో కొక్కికి నైటే వెళ్ళిపోయాము. అక్కడ కూడా సేమ్ అలానే అయ్యింది. కరెక్ట్ దర్శనం అయిపోతుంది, ఇంకా క్లోజింగ్ టైంకి రీచ్ అయిపోయాము. ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ మార్నింగే వెళ్దాం అనేది మా ప్లాన్. సో వెయిట్ చేస్తున్నాం అనమాట దర్శనం కోసం అని చెప్పి. కొక్కిలో మనకి దేవుడిది ఏనుగు ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి వెళ్ళినప్పుడు. మేము వెళ్ళేటప్పుడు మాకు కనిపించింది, వచ్చేసరికి దాన్ని మళ్ళీ షెడ్కి తీసుకెళ్ళిపోయారంట. మళ్ళీ మార్నింగ్ చూద్దామని చెప్పేసి చాలా అడిగాను, వెళ్ళి అందరినీ అడిగాను కూడా ఏనుగు ఎక్కడుంది, ఎలిఫెంట్ ఎక్కడుంది అని. కానీ అది మార్నింగ్ టైమ్స్ అసలు బయటికి తీసుకురారంట, ఈవినింగ్ టైమ్స్ మాత్రము తీసుకొస్తారంట. సో ఎప్పుడన్నా మీరు కొక్కికి ప్లాన్ చేస్తే ఈవినింగ్ టైమ్సే ప్లాన్ చేయండి. దేవుడి ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగుతోటి ఊరేగింపు కూడా చేస్తారు. మేము అది మిస్ అయ్యామని కొంచెం ఫీలింగ్ ఉండింది, బట్ ఏనుగునైతే డైరెక్ట్గా చూడగలిగాను అనమాట. ఫుల్ ఆడుకుంటుంది అదైతే. సో బాగా అయితే అలసిపోయాం. ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగే లేవాలి కదా, చలో వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 10 గంటలకి చేస్తున్న పని. మమ్మీ ఏం చేస్తుందో చూడు. అర్ధరాత్రి 3 రోజుల నుంచి తిరుగుతున్నాము, ట్యాన్ అయినాము, వేసుకున్నాము, తప్పేముందా. పోమగ్రానేట్ ఏం చేస్తుందో. అరే అరే అద్దాలు తిరాను, అద్దాలు అంటింది మచ్చా.
పెళ్ళి అయిపోయిన తర్వాత బాగా చేంజ్ అయిన అరుణ్. ఎలా ఉండేటోడు ఎలా అయిపోయాడు. ఇప్పుడు మీకు చూసినప్పుడు ఊహించుకొని అది చూడు ఎట్లంటే ఎటువంటి పనులు చేసేటోడు రావాడు. సో అదనమాట. అదంతా కంప్లీట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేసాము. వ్యూ చాలా బాగుంది చూడండి, చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో మనకి టెంపుల్ గోపురం కనిపిస్తుంది. సో కొక్కి సుబ్రహ్మణ్యంలో బాగా ఫేమస్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నేక్, అంటే మన నాగదేవత రూపంలోనే మనకు దర్శనమిస్తారనమాట. మోస్ట్ 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 పవర్ఫుల్ అని చెప్పేసి నమ్ముతారు. ఎటువంటి సర్పదోషాలున్నా కుజదోషాలున్నా ఇట్లా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆ దోషాల నుంచి విముక్తి పొందాలి అని చెప్పి పూజలు చేస్తుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు కలగాలి అనుకున్న వాళ్ళు ఈ కొక్కి సుబ్రహ్మణ్యంలో చాలా నిష్టగా పూజ చేస్తే వాళ్ళకి పిల్లలు కలుగుతారని చెప్పి కూడా బాగా ఫేమస్ ఈ టెంపుల్. సో వెళ్ళేటప్పుడు కొంచెం నియమ నిష్టతలతోటి వెళ్తే మనకు కూడా కొంచెం భయం ఉండదు అనమాట, ఏదైనా మిస్టేక్ చేసామా అని చెప్పి. ఇది టెంపుల్ ప్రిమిసెస్ లోపల. నేను చెప్పా కదా మొత్తం కేరళ స్టైల్లో ఆర్కిటెక్చర్ ఉంటుందని. ఇక్కడ చూడండి వీళ్ళు ఎవరో ముక్కున్నారనుకుంటా, పొర్లు దండాలు, మొత్తం టెంపుల్ యొక్క ప్రదక్షిణ. మెయిన్ టెంపుల్ నుంచి కొంచెం సైడ్కి వచ్చి రైట్ సైడ్లో చూస్తే వాళ్ళు బోర్డు పెట్టింటారు, అది కొక్కి సుబ్రహ్మణ్య టెంపుల్కి దారి అని చెప్పి. అది వెళ్ళండి ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది మిస్ అవుతారు. నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడలేదు, సెకండ్ టైమే చూసాను అనమాట. ఇది ఏంటి అంటే యాక్చువల్గా ఫస్ట్ కనుక్కుందే ఇది ఆది సుబ్రహ్మణ్య. అక్కడ కనుక్కున్న తర్వాతే మళ్ళీ మెయిన్ టెంపుల్ వీళ్ళు కట్టించారంట. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నమ్మకం అన్నమాట, ఇక్కడ పోయి వాళ్ళు రాళ్ళు నిలబడితే వాళ్ళు ఫ్యూచర్లో మంచి ఇల్లు కట్టుకుంటారు, అనుకునేది నెరవేరుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకున్నాము. మొత్తం ఇక్కడ కర్ణాటక టెంపుల్స్లో అంతా కూడా గర్భగుళ్ళ లైటింగ్స్ అస్సలు పెట్టరు, మొత్తం కూడా దీపాల లైటింగ్స్ తోటే మనకి దేవుళ్ళు కనిపిస్తారనమాట. సో ఫస్ట్ మనకి కనపడదు ఏంటి అనేది, చాలా తీక్షణంగా చూస్తే కానీ మనకి స్కల్ప్చర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో మనం కూడా వెళ్ళి కొన్ని రాళ్ళు పెట్టేసి వచ్చామన్నమాట. అదొక తృప్తి అంతే. అరుణ్ ఇవన్నీ నమ్మడు కానీ ఏదో నేను జస్ట్ ఊరికే ట్రై చేద్దామని చెప్పేసి ఒక చిన్న బిల్డింగ్ లాంటిది కట్టేసి వచ్చామన్నమాట. సో ఇది మొత్తం డే 3. మీరే చూసింటారు ఎంత ప్రొడక్టివ్ ఉంటుందో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డే 4 వచ్చేసి ఫుల్ ఆన్ ఫన్, మామూలుగా లేదు. వీడియో ఎడిట్ చేశాను, చూస్తురు మీరు, తొందరలో అప్లోడ్ చేస్తాను. టిల్ దెన్